ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 45ను పరిశీలిద్దాం. భగవానుడిక్కడ అర్జునుడికి ఒక చాలా ముఖ్యమైన లోతైన విషయాన్ని చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, వేదాలు ఎక్కువగా 3 గుణాల గురించే చర్చిస్తాయి. అవి సత్వ, రజు, తమో గుణాలు. ఈ గుణాలు మనల్ని ప్రపంచంలోని కర్మఫలాలకు అంటే స్వర్గం, సంపదలు వంటి వాటికి కట్టిపడేస్తాయి. కాని అర్జునా, నువ్వు ఈ 3 గుణాల ప్రభావానికి అతీతంగా ఉండు అని శ్రీకృష్ణుడు ఆదేశిస్తున్నాడు. అంటే వాటివల్ల ప్రభావితం కావద్దు. ఆ తరువాత ద్వంద్వాల నుండి విముక్తి పొందమంటున్నాడు. ద్వంద్వాలంటే సుఖం దుఃఖం, లాభం నష్టం, శీతం ఉష్ణం, గెలుపు ఓటమి వంటి జంటలు. మన జీవితంలో ఇవి వస్తూ పోతూ ఉంటాయి. వీటివల్ల మనసు గందరగోళానికి గురవుతుంది. ఈరోజు సంతోషంగా ఉన్నామని పొంగిపోవడం, రేపు ఏదైనా కష్టం వస్తే కుంగిపోవడం కాకుండా అన్నిటినీ సమభావంతో స్వీకరించాలి. ఎప్పుడూ మంచితనంలో అంటే శుద్ధ సత్వంలో స్థిరంగా ఉండాలి. అంతేకాదు, యోగక్షేమముల చింతను వదిలేయమంటున్నాడు. యోగమంటే లేనిదాన్ని సంపాదించాలనే ఆరాటం, క్షేమమంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలనే భయం. ఈ రెండింటినీ వదిలేసి ఆత్మవంతుడవు కమ్ము అంటే నీ నిజస్వరూపమైన ఆత్మయందు స్థిరంగా ఉండు అని భగవానుడు ఉపదేశిస్తున్నాడు. బయట ప్రపంచంలో ఏమి జరిగినా లోపల ప్రశాంతంగా నిశ్చలంగా ఉండటమే దీని సారాంశం. మన ఆనందం బయటి వస్తువుల మీదో పరిస్థితుల మీదో ఆధారపడితే అది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాని ఎప్పుడైతే మనం మనసును భగవంతునిపై నిలిపి ఈ లాభనష్టాల చింతను వదిలేస్తామో అప్పుడు అసలైన ప్రశాంతత, నిజమైన స్వేచ్ఛ మనకు లభిస్తాయి. అదే ఆత్మలో నిలబడటం అంటే. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.